స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ సంబరాలు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ. కూటమిది ప్రజాపాలన, వైసీపీది రాక్షస పాలన. శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యం. నార్త్ కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు. ఈ ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ సంబరాలు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఆయా శాఖ అధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా దర్గాకు విచ్చేసిన మంత్రి నారాయణ గారికి రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, దర్గా కమిటీ టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జూలై 6 నుంచి 6 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లపై శాఖల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ నెల 30వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. వాళ్ళే చెప్పారు వచ్చినాడు సార్, ఈసారి మా పిల్లలు వచ్చారు, ఎందుకంటే 14లో మీరు చేసిన ఏర్పాట్లకి, ఇక్కడ చేసిన క్లీనింగ్కి, హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్, ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం, 400 పెట్టినట్టున్నారు, చెన్నై నుంచి తెప్పించారు అజీజ్. ఆ తర్వాత కొన్ని టాయిలెట్స్ కట్టాం, ఆ తర్వాత కొన్ని కట్టాం. అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేసాం. ఒక హాల్ కూడా కట్టాం, ఒక చిన్న హాల్ కూడా. ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేసాం. 2014-15లోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది. మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు 5 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది చేయాలంటే సుమారుగా 9 కోట్లు అవుతుందన్నారు. నేను మొన్నే ఆ కన్సర్న్ మంత్రి గారితోనూ, అజీజ్ గారితోనూ వాళ్ళందరితో మాట్లాడి ఒక 9 కోట్లు ఏర్పాటు చేశాం. అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటామని అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పడం, నేను వాళ్ళకే వదిలేశాను, మీ ఇష్టం, రుడా నుంచి 5 కోట్ల రూపాయలు వస్తాయి, 5 కోట్లు. అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి యాక్చువల్ 1.5 crore ఇస్తారు. ఒక 1.38 ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేసారో అది బ్యాక్ మొత్తం ఇస్తామన్నారు. జనరల్ కూడా పట్టుకుంటారు, ఈసారి మొత్తం ఇచ్చేవాను. మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ 1.2 crore ఇంత మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా 3-4 ఊళ్ళు కలిసి నోడల్గా నుడా వాళ్ళు యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాను. ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. ఎందుకంటే నిన్నే మీకు తెలుసు, నిన్నే విశాఖపట్నంలో 28 కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు. యోగాంధ్ర 3 లక్షలకు పైగా వచ్చారు, 3,50,000 దాటారు. అసలు కూర్చోవడానికి లేక నిలబడ్డారు. గిరి కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు. 3,50,000 వచ్చారు. బస్సులు అరేంజ్ చేసింటే 10 లక్షలు కూడా వచ్చేవాళ్ళు. కానీ
తొక్కిసలాట అయ్యి జరగదని 30వ తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి. 30వ తేదీ ఈవినింగ్ 4 గంటలకు నేను ఇన్స్ట్రక్షన్కి వస్తాను ఇక్కడికి. 30వ తేదీ సాయంకాలం 4 గంటలకు ఇక్కడికి వస్తాను. ఆ రోజు నెల్లూరులో ఉంటాను. ఆ రోజు నాకు 100% పని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ సక్రమంగా చేస్తారని, ఇది ఒక మంచి పేరు వచ్చే విధంగా చేస్తా నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్లో 15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రికి ఘనస్వాగతం పలికిన తెలుగు మహిళలు, స్థానికులు. నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్లో 15 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి మహిళలు పూలవర్షం కురిపిస్తూ బాణసంచాలు, మంగళ వాయిద్యాలతో మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. తమ ప్రాంతానికి వచ్చిన మంత్రికి మార్వాడి మహిళలు మంగళహారతులిచ్చారు. అభివృద్ధి ప్రదాతకు జేజేలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారందరితో కలిసి సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. దోమల్ని నగరం చేయాలని, డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లు, రోడ్లు వేయడానికి మరొక 300 కోట్లు, పార్కులకి, నెక్లెస్ రోడ్డుకి, ఇట్లా ముఖ్యమంత్రి నన్ను అడిగి తీసుకొచ్చాను, చేసాం. అయితే అన్నీ కూడా 90%, 85% ఆగిపోయినాయి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 15% చేసింది అయిపోయేది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 10% చేసింది అయిపోయేది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలా. ఏ ఫండ్ అయితే అట్టుకొని తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావడానికి మాకు 1 year పట్టింది. ఎందుకంటే ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్, ప్రజలు కట్టే ట్యాక్స్ అంతా దేనికి పోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి 10 లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి. బ్యాంకుల దగ్గరికి పోతే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు, మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు. ఎవరైనా ఇంటికి లోనుకి పోతే బ్యాంకులకు ఫస్ట్ ఏం అడుగుతారు, నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం అడుగుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి. వచ్చిన డబ్బులు, ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి. కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 year ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపలో తెలియదు. ఆర్థిక వ్యవస్థని ఒక కుటుంబానికి 20,000 జీతం వస్తే మొగుడు పిల్లలు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. పాలోడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత, రెంట్ ఎంత, ఈఎంఐ ఎంత, పిల్లలకి చదువులకి ఎంత అని. అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు. అలా ఉంటే ఈ 1 yearలో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు. ఆఖరికి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు కూడా సిఎఫ్ఎంఎస్లో వెళ్ళిపోయినాయి బయటికి. అది తప్పు. కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనేవి లోకల్ బాడీస్, వాటి పరిపాలన అవే చేసుకోవాలా, వాటికి కావాల్సిన ట్యాక్సులు వాళ్ళే రైట్ చేసుకోవాలా. ఆ రైట్ చేస్తున్నవి ప్రభుత్వం వాడకూడదు, వాడే హక్కు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేశాడు. అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్లే ఖర్చు పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని అవసరం లేదని ఆర్డర్ చేశారు. గత 15 రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలోనే ఉంటున్నాయి. అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ 1 yearలోనే నెల్లూరులో కూడా గత 3 నెలల నుంచి వర్క్స్ టేకప్ చేసాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్కులు టేకప్ చేసాం. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం రాబోయే 1 yearలో. 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం విఆర్ఐ స్కూల్ లాగా. విఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది, నేను చదివిన స్కూల్ అది, నేను చదివిన కాలేజే, నేను పనిచేసిన కాలేజే. అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే 5,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. 5,000 మంది. ఆడు ఇవ్వగలిగింది 1,100 మందికి ఇచ్చాం. ఇదే విధంగా మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం 10 స్కూల్స్ని
విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాం. తర్వాత ఎంట్రీ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. డ్రింకింగ్ వాటర్ 550 కోట్లు తెచ్చింది 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. దోమల లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 ఇయర్లో చేస్తాం. కొద్దిగా ఓపి పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా 15,40,000 రూపాయలతో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రి గారికి, స్థానిక కార్పొరేటర్కి, డివిజన్ ఇన్ఛార్జికి, ఇతర నాయకులకి, స్థానిక ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే 2014-19 మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని 46 పార్కులు కావచ్చు, నెల్లూరు నగరంలోని 54 ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మొదట విడతలో పిల్లలకు కావాల్సినటువంటి పార్కులు, పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాలుగా నిధులు సమీకరించి, అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఇతరత్ర సారుకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి కూటమిది ప్రజాపాలన, వైసీపీది రాక్షస పాలన. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులోని 11-4 డివిజన్లో ఎన్టీఆర్ సుజల సంరక్ష మంచినీటి ప్లాట్లను ప్రారంభించిన మంత్రికి ఘనస్వాగతం పలికిన స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్, 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. ముందుగా డివిజన్ కి విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్లాంట్ల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ అందించిన మంత్రి నారాయణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. చేశారు. ఇంకొక 1,00,000 కూడా త్వరలో చేయబోతున్నారు. నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు పెడుతున్నారు. ఈరోజు 4వ వార్డులో ఏదైతే పెట్టామో అలాంటి ప్లాంట్ 40. ఇవి పెట్టడం వల్ల దాదాపు 30,000 కుటుంబాలకి, 30,000 ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం ₹2కే 20 లీటర్లు వస్తుంది. ₹2కి 20 లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది. డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా రాబోయే 2 మంత్స్లో నెల్లూరు సిటీలో ఫస్ట్ 60 ప్లాంట్లు పూర్తవుతాయి. అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 11వ డివిజన్లోను, 4వ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను. ప్రతి వారం నా చేత 2-3 యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు. మున్సిపాలిటీ, ఆదాని గ్రూప్ 2 కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా హ్యాపీ. ఈరోజు అదేవిధంగా 47లో ఒక రోడ్డు, ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు 3-4 వేలు వచ్చేసారు. 3-4 వేలు అక్కడ వాళ్ళు వచ్చారు. నాకు అదే ఆశ్చర్యం. ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క తిప్పుకునేంతమంది వచ్చారు. నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది దోమల్ని నగరం చేయడానికి 2014-19లో 550 కోట్లతో, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ ప్లాంట్ 2, అవి 2 85% అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అక్కడ కూడా 900 కోట్లు ఖర్చు పెట్టాం 14-19లో.
ఆ కొరవ ఖర్చు పెట్టేస్తుంటే 200 కోట్లు చక్కటి వాటర్ అందరికి వచ్చిండేది. ప్రతి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయేది. 200 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టగా ఖర్చు పెట్టిన 900 కోట్లు వేస్ట్ అయిపోయింది. ఆ 900 కోట్లు ఎవరిది? ప్రజలు కట్టిన ట్యాక్సులు. కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా, ప్రజల అవసరాలు ఏందని తెలీదు. ఎంతసేపటికి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తామా. శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో మిస్టర్ సింహాపురి స్టీల్ మెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది క్రీడాకారులు 10 విభాగాల్లో పోటీపడ్డారు. విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎంపీ మస్తానరావులు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువ పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కావలిలో తన మామ ఆశయాలను కొనసాగిస్తూ కావలి ఖ్యాతిని ఇండియా స్థాయిలో పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తున్న జగన్కు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మొన్న నిర్వహించిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైంది. 1000 మంది యువత నిరుద్యోగులతో నెల్లూరు ఓల్డ్ జడ్పీ కార్యాలయం నుంచి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యువత పోరు కార్యక్రమానికి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకు చంద్రబాబు యువతకు చేసిన అన్యాయాలను ఎండగడుతూ ఉత్సాహంగా కలెక్టరేట్ వరకు సాగారు ఈ ర్యాలీ. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ భాస్కరరావు గారికి యువత సమస్యలపై మెమరాండం అందజేశారు. వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్. మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, శ్రీచక్ర సంకారిణి, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ. నార్త్ కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలు నమ్మద్దు. నార్త్ నుంచి వచ్చిన కొన్ని మోసపూరిత విద్యా సంస్థలు తమకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని, నెల్లూరు నారాయణ కళాశాలలో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులు తమవని చెప్పుకొని చేస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక హన్నాథపురంలోని నారాయణ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ 2025లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించడం జరిగిందన్నారు. తమ విద్యార్థులు సాధించిన జాతీయ స్థాయి ర్యాంకులను తమవిగా చెప్పుకుంటూ ఓ విద్యాసంస్థ మోసపూరిత ప్రకటనలు చేస్తోందని, వాటిని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. నారాయణ మెడికల్ అకాడమీకి చెందిన విద్యార్థులు నీట్ 2025 పరీక్షా ఫలితాల్లో 1000 లోపు 9 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలకే దక్కన్నారు. అలాగే వివిధ కేటగిరీల్లో 100 లోపు 13, 17, 38 వంటి 3 ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో మరోసారి నారాయణ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడ తప్పదని చేయాల్సి వచ్చింది. నేనైతే మా అబ్బాయి పోగులు శ్రీరామ్, తనకు నీట్లో 630 మార్క్స్ వచ్చాయి. ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 253. తను 8th క్లాస్ నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్లో చదివాడు. 8th to 10th ధనలక్ష్మీపురం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ 11 and 12 ఇక్కడ నారాయణ సిఓ క్యాంపస్ మన హర్నాథపురం కాలేజీలోనే చదివాడు. మార్నింగ్ 7 to 10 ఇక్కడే క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్తో పాటు చేశారు. ఇంత టఫ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్లో ఇంత మంచి మార్క్స్తో, ఇంత ఓపెన్ కేటగిరీలో ఇంత మార్క్స్, ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం మన నారాయణ హర్నాథపురం సిఓ క్యాంపస్ టీచర్స్, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ ప్రతిభలని. తను వేరే ఇన్స్టిట్యూట్లో క్లెయిమ్ చేశారు. తను ఆన్లైన్లో ఏదో కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాడు, దానికోసం అని చెప్పి క్లెయిమ్ తీసుకున్నారు. కానీ వాళ్ళు డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తుంటే అందుకోసం అత్యవసరం ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.
నా పేరు మధుసూదన్ రెడ్డి, డీజీఎం నారాయణ ఇంటర్ కాలేజీలు. నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు పెట్టి 46 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి. ఈరోజు మాకు వచ్చిన ఈ వీడియోని చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి. ఎప్పుడు కూడా మన నెల్లూరులో ఇలాంటి బ్యాడ్ సాంప్రదాయం ఎప్పుడు జరగలేదండి. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏదైనా కానీ కాంపిటీషన్ చదివించుకోవడం, ర్యాంకులు తెప్పించుకోవడం, వాళ్ళకు వచ్చిన ర్యాంకులు వేసుకోవడం అలాంటివి జరిగేదే కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళ మార్కులు చెప్పించడం, వాళ్ళ ర్యాంకులు చెప్పించడం అనేది చాలా బ్యాడ్ సాంప్రదాయం జరిగిందండి. అలాగే మన నార్త్ నుంచి వచ్చిన ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మా విద్యార్థులిద్దరిని 630 మార్కులు వచ్చిన శ్రీరామ్ని, ఇంకొక అక్మల్ అనే అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కాలేజీలో చదివినట్టుగా వాళ్ళ చేత చెప్పించి వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలకి మేము ఎప్పుడు కూడా యాంటీగా ఉంటామండి. నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి కల్చరు ఇక మీదట కూడా జరగకుండా ఉండాలని విద్యార్థులను జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇలాంటి పరిణామాలు మళ్ళీ కానీ ఏదైనా రిపీట్ అయితే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయండి. అందుకని అందరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ నారాయణ గ్రూప్లోనే ఉన్నాను. సో ప్రీవియస్గా సార్ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. సో ఈ సంవత్సరం జరిగినటువంటి చూసిన తర్వాత అసలు ఆశ్చర్యం మాకు. సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయము 6:30 నుంచి రాత్రి 10 దాకా మా దగ్గరే ట్రైన్ అప్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకు అని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది పిల్లల్ని. సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా, ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్కి. సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు. పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్లోకి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకి బలవంతంగా వాళ్ళ దగ్గర కొంత చెప్పించడం జరిగింది. సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళా రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేరు. ఇది ఒక నారాయణ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్సే కాదు, నారాయణలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేయరు కూడా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ సంబరాలు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ. కూటమిది ప్రజాపాలన, వైసీపీది రాక్షస పాలన. శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యం. నార్త్ కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.